హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొన్ని విషయాలు మనకి చాలా నమ్మకమైన వాడు చెబితే గానీ నమ్మం కదా. నువ్వు చెబితే తప్ప నేను నమ్మను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ బిలీవ్ అన్లెస్ యూ సే సో. ఐ డోంట్ బిలీవ్ అన్లెస్ యూ సే సో. ఏదైనా సంఘటన చాలా కాలం క్రితం జరిగినట్లయితే ఇది చాలా కాలం క్రితం జరిగింది అని ఇలా చెప్పాలి. దిస్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. దిస్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఏదైనా విషయం ఎవరికీ అంగీకారం కాకపోతే దీన్ని ఎవరూ ఒప్పుకోరు అని ఇలా చెప్పాలి. నో వన్ విల్ యాక్సెప్ట్ దిస్. నో వన్ విల్ యాక్సెప్ట్ దిస్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొందరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు కదా. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి అని ఇలా చెప్పాలి. యూ విల్ హ్యావ్ టు రిమైన్ కామ్. యూ విల్ హ్యావ్ టు రిమైన్ కామ్. కొన్ని సందర్భాలలో మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఇది తప్ప నాకు వేరే దారి లేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నో చాయిస్ దాన్ దిస్. ఐ హ్యావ్ నో చాయిస్ దాన్ దిస్. అలాగే అతనికి నచ్చిన చోటికి వెళ్ళనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ హిమ్ గో వేర్ ఎవర్ హీ లైక్స్. లెట్ హిమ్ గో వేర్ ఎవర్ హీ లైక్స్. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇది జరగవలసి ఉంది అని ఇలా చెప్పాలి. ఇట్ వాజ్ బౌండ్ టు హ్యాపెన్. ఇట్ వాజ్ బౌండ్ టు హ్యాపెన్. కొన్ని విషయాలు మనకి బాగా కావలసిన వాళ్ళతో తప్ప ఎవరితో చెప్పలేం కదా. నేను ఇంకా ఎవరికి చెప్పగలను అని ఇలా అడగాలి. హూ ఎల్స్ కుడ్ ఐ టెల్. హూ ఎల్స్ కుడ్ ఐ టెల్. పాతబడిపోయిన తలుపులు తెరిచినప్పుడు కిర్రుమని శబ్దం చేస్తాయి కదా. తలుపు కిర్రుమంటుంది అని ఇలా చెప్పాలి. ద డోర్ ఈజ్ క్రీకింగ్. ద డోర్ ఈజ్ క్రీకింగ్. ఎవరైనా కావాలని మనకి పనికిరాని సలహా ఇచ్చినప్పుడు నీ సలహా నీ దగ్గరే ఉంచుకో అని ఇలా చెప్పాలి. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. మనం చేస్తున్న పని ఇంకా పూర్తి కాకపోతే నా పని ఇంకా పూర్తి కాలేదు అని ఇలా చెప్పాలి. మై వర్క్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. మై వర్క్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. ఏదైనా సంఘటన జరగడానికి ఎవరైనా కారణమైనప్పుడు ఇది నీ వల్లే జరిగింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యూ. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యూ. చిన్నపిల్లల్ని వాళ్ళకి ఇష్టం లేని చోటకి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళు దారి పొడవునా ఏడుస్తూనే ఉంటారు కదా. అప్పుడు దారి పొడవునా ఆమె ఏడుస్తూనే ఉంది అని ఇలా చెప్పాలి. షీ కెప్ట్ క్రయింగ్ ఆల్ ద వే. షీ కెప్ట్ క్రయింగ్ ఆల్ ద వే. ఏదైనా ఊహించని వార్త విన్నప్పుడు పిడుగులాంటి వార్త అని ఇలా చెప్పాలి. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. పచ్చి మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి కదా. పచ్చి మామిడికాయ చాలా పుల్లగా ఉంది అని ఇలా చెప్పాలి. ద రా మ్యాంగో వాజ్ క్వైట్ సావర్. ద రా మ్యాంగో వాజ్ క్వైట్ సావర్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగోకపోతే దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందేమో తెలుసుకోవడానికి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ నియర్ బై. ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ నియర్ బై. ఎవరైనా ఒక పనిని నేర్పుతూ పూర్తి చేసినప్పుడు మీరు చాకచక్యంగా చేశారు అని ఇలా చెప్పాలి. యూ డిడ్ ఇట్ ట్యాక్ట్ఫుల్లీ. యూ డిడ్ ఇట్ ట్యాక్ట్ఫుల్లీ. ఏదైనా సమస్యని ఎవరూ పరిష్కరించలేరని తెలిసినప్పుడు దీన్ని ఎవరూ పరిష్కరించలేరు అని ఇలా చెప్పాలి. నో వన్ కెన్ సాల్వ్ ఇట్. నో వన్ కెన్ సాల్వ్ ఇట్. ఎవరైనా ఏదైనా పని మొదలు పెట్టడానికి ఆలస్యం చేస్తూ ఉంటే
మీరు ఇప్పటికే మొదలు పెట్టాల్సింది అని ఇలా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ బై నౌ. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ బై నౌ. ఆవకాయ పచ్చడి ఎక్కువ కాలం ఉంచితే బూజు పడుతుంది కదా, ఆవకాయ బూజు పట్టింది అని ఇలా చెప్పాలి. ద మ్యాంగో పికిల్ ఈస్ మౌల్డీ. ద మ్యాంగో పికిల్ ఈస్ మౌల్డీ. కొందరు హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తారు కదా, అప్పుడు వాళ్ళు అందరినీ ఒకే విధంగా చూస్తారు అని ఇలా చెప్పాలి. దే ట్రీట్ ఎవ్రీవన్ ఇన్ ద సేమ్ వే. దే ట్రీట్ ఎవ్రీవన్ ఇన్ ద సేమ్ వే. మనం కొన్ని ప్రదేశాలకి ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు నేను అక్కడికి చాలా అరుదుగా వెళ్తాను అని ఇలా చెప్పాలి. ఐ రేర్లీ గో దేర్. ఐ రేర్లీ గో దేర్. మనకి ఏదైనా పని ఉన్నప్పుడు మన స్నేహితులు సినిమాకి వెళదామని పిలిస్తే వీలైతే నేను వస్తాను అని ఇలా చెప్పాలి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ కమ్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ కమ్. సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు మన స్నేహితులని మనం రాత్రికి సినిమాకి వెళదామా అని ఇలా అడగాలి. షల్ వి గో టు ఏ మూవీ టు నైట్. షల్ వి గో టు ఏ మూవీ టు నైట్. ఏదైనా విషయంలో మనం చేయగలిగినదంతా చేసిన తర్వాత నేను ఇంకా ఏమి చేయగలను అని ఇలా అడగాలి. వాట్ ఎల్స్ కుడ్ ఐ డూ. వాట్ ఎల్స్ కుడ్ ఐ డూ. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన వంటకాలు వడ్డించి ఇంకొంచెం తీసుకోండి అని ఇలా అడగాలి. హ్యావ్ సమ్ మోర్. హ్యావ్ సమ్ మోర్. లెదర్ బెల్ట్ని ఎక్కువ కాలం వాడిన తర్వాత చీకిపోతుంది కదా, బెల్ట్ చీకిపోయింది అని ఇలా చెప్పాలి. ద బెల్ట్ ఈజ్ ఫ్రైడ్. ద బెల్ట్ ఈజ్ ఫ్రైడ్. కొన్ని ప్రదేశాల్లోకి అందరినీ అనుమతించరు కదా, నువ్వు ఇక్కడికి రాలేవు అని ఇలా చెప్పాలి. యు కాంట్ కమ్ హియర్. యు కాంట్ కమ్ హియర్. కొన్ని సాధించడం అంత సులభం కాదు కదా, నువ్వు దానిని అంత సులభంగా పొందలేవు అని ఇలా చెప్పాలి. యు వోంట్ గెట్ ఇట్ సో ఈజీలీ. యు వోంట్ గెట్ ఇట్ సో ఈజీలీ. ఏదైనా చాలా విశేషమైన సంఘటన జరిగినప్పుడు ఇది నిజంగా విశేషమే అని ఇలా చెప్పాలి. దట్స్ రిమార్కబుల్ ఇండీడ్. దట్స్ రిమార్కబుల్ ఇండీడ్. మనం ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా వేరే పని చెబితే నేనేమీ ఖాళీగా కూర్చోవడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ సిట్టింగ్ ఐడిల్. ఐ యామ్ నాట్ సిట్టింగ్ ఐడిల్. ఎక్కువ కాలం ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా, అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. పీడకల వచ్చినప్పుడు చెమటలతో నిద్రలేస్తాం కదా, నేను పీడకల నుంచి చెమటలతో నిద్రలేచాను అని ఇలా చెప్పాలి. ఐ వోకప్ స్వెటింగ్ ఫ్రమ్ నైట్ మేర్. ఐ వోకప్ స్వెటింగ్ ఫ్రమ్ నైట్ మేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.